కౌన్సిల్ మీటింగ్. ఈ మీటింగ్కి హాజరైనటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే స్వాగతం సుస్వాగతం. ఇది మన మొదటి మీటింగ్ కాబట్టి అందరికీ కొత్త. మరి ప్రజలందరూ కూడా మన మీద నమ్మకంతో గెలిపించినటువంటి మనము ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మన డివిజన్స్లో కష్టపడి పనిచేసి గవర్నమెంట్ కూడా మంచి పేరు తీసుకురావాలని అజెండాలో కొన్ని విషయాలను మీకు అందరికీ పొందుపరచడం జరిగింది. కాబట్టి మొదటిసారిగా అజెండాని ప్రారంభవలసిందిగా కోరుతున్నాను. ఈఎస్ఐలను మరియు వారి యొక్క ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్లను ఏపీసీఓస్ ద్వారా చెల్లించడం జరుగుతున్నది. 681 మంది కాంట్రాక్ట్ పారిశుద్ధ్య పరివారులచే విధులను నిర్వహించటకు వారి యొక్క కాలపరిమితి తేదీ 31/3/2021 ముగిస్తున్నందున వారిని తేదీ 1/4/2021 నుంచి తేదీ 31/3/2022 వరకు పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులను కొనసాగించటకు మరియు వారి యొక్క జీతభత్యం ఆమోదించారు. కానీ ఈ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య పనివారు జాబితాను తయారు చేయడంలో కొన్ని అవకతవకలు జరిగినందున ఒకరిద్దరు వర్కర్స్ ఈ రోజు కూడా వాళ్ళ పనిలో లేకుండా పోయారు. అంటే గత 10 సంవత్సరాలు అదే రోజున నేను ఆ కమిషనర్ గారి నిరంజన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ రకంగా కోవిడ్ వల్ల మన వర్కర్ చనిపోయారు, వాళ్ళ ఒక్కడే బాబు, ఆ అబ్బాయి విధులకి రావడానికి కర్మకాండం చేసుకోవడానికి 1 మంత్ టైం పట్టింది. అందువల్ల మీరు వాళ్ళ అవకాశం ఇచ్చేటప్పుడు ఆ అవకాశంలో వాళ్ళ పేరు తండ్రి గారైన వాళ్ళ మాతోటి ప్రసాద్ అయిన పేరైనా ఉంచండి, లేకపోతే వాళ్ళ కుమారుడైన రాజా అనే పేరైనా పెట్టినారు. ఒప్పుకున్నారు. తండ్రి తెచ్చిపోయాడు కదా, వాళ్ళ తండ్రి పోస్ట్ కొడుకు ఇవ్వాలి కదా, అట్లాగన్నారు. వాళ్ళు వదిలేసేసారు. నవంబర్లో ఆ వర్కరు వచ్చాడు, డ్యూటీ చేస్తున్నాడు. నవంబరు డిసెంబరు వర్క్ చేశాడు. ఆ అక్టోబర్ నెలలో రానటువంటిది ముందు ఆఫ్కాస్లో కొన్ని జన్మ ఫండ్లో ఇవ్వాలా, లేకపోతే ఆఫ్కాస్లో సిఎఫ్ఎంఎస్ ద్వారా ఇవ్వాలనేటువంటి తజ్జన పద్దెనిమిదిలో అక్టోబర్ నెల యొక్క శాలరీ ఆగిపోయింది. ఇంక్లూడ్ చేస్తానని చెప్పారు, కానీ దొరికేది ఆలోచనలో రాలేదు. అప్పుడే దాని మీద కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆఫ్కాస్ వచ్చిన తర్వాత గతంలో మనం ఎవరైతే మన వర్కర్స్గా ఎన్రోల్ చేస్తున్నామో వారి పేర్లు నమోదై ఉన్నాయి. అందులో మార్పులు చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు మరియు చనిపోయినటువంటి సభ్యుల పేర్లలో మనం యాడ్ చేసుకోవడానికి కూడా ఇంకా నిబంధనలు వచ్చి ఉండలేదు. నిబంధనలు వచ్చిన తర్వాత వారి యొక్క అర్జీని తప్పకుండా పరిశీలించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రస్తుతం 2 డెత్ వేకెన్సీస్ ఉన్నాయి. అది నియమ నిబంధనలు ఏ విధంగా చేయాలి అంటే కొద్దిగా దీనిపైన ఇంకా కొంత క్లారిటీ రావాలి మనకు రిక్రూట్మెంట్ పైన. అది వచ్చిన తర్వాత తప్పకుండా కన్సిడర్ చేస్తాం. మెయిన్ రోడ్డు మినహా లోపల అంటే అధ్యక్ష మెయిన్ రోడ్డు స్వీపింగ్ చేస్తున్నా కానీ లోపల రోడ్డులో అంటే రెగ్యులర్ గా జరగలేదు అధ్యక్ష. 10 డివిజన్లో రెగ్యులర్ జరగలేదు అధ్యక్ష. అదేవిధంగా 10 డివిజన్లో రెగ్యులర్ గా మెయిన్ డ్రైన్స్ కానీ లోపల డ్రైన్స్ లో కానీ ఇంటర్నల్ డ్రైన్స్ లో కానీ క్లీన్ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కూడా సక్రమంగా అమలుగా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష దోమల విపరీతం పెరిగిపోయింది అధ్యక్ష. మేళంలో అధ్యక్ష 681 మంది మనం ఆఫ్కాస్ ద్వారా మన కాంట్రాక్ట్ బేస్ ద్వారా పారిశుద్ధ పరివారికి మనం అమౌంట్ పే చేస్తున్నాం అధ్యక్ష ఆఫ్కాస్కి. అంతేకాదు అధ్యక్ష 10 మంది వారు కాకుండా మన అధ్యక్ష 9 మంది పర్మనెంట్ శాలరీ రిజిస్టర్ ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష ఒంగోలు నగరంలో ఈ 70 సచివాలయాలు ఉన్నాయి అధ్యక్ష. 70 సచివాలయాల్లో 68 సచివాలయాల్లో శాంతి సెక్రటరీస్ ఉన్నారు అధ్యక్ష. టోటల్ గా మొత్తం అధ్యక్ష 750 ఉన్నప్పటికీ ప్రతి డివిజన్లో ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ 100% జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష 10 డివిజన్లో ఉన్నటువంటి డ్రైన్స్ క్లీనింగ్
కావచ్చు, ఇంటర్నల్ డ్రైన్స్ కావచ్చు, ఇంటర్నల్ డ్రైన్స్ కావచ్చు, డ్రైన్స్ డైలీ డ్రైన్స్ శుభ్రపరచడం లేదు అధ్యక్ష. అదేవిధంగా మెయిన్ రోడ్స్ మాత్రమే స్వీపింగ్ జరుగుతుంది అధ్యక్ష, ఇంటర్నల్ రోడ్స్ లో స్వీపింగ్ జరుగుతుంది అధ్యక్ష. అంటే వర్కర్స్ హౌస్ మేస్త్రులు ఉన్నారు, పర్మనెంట్ మేస్త్రులు ఉన్నారు, వారిపైన శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారిపైన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు. అధ్యక్ష కమిషనర్ ఒక్కడే కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. కమిషనర్ తిరుగుతున్నారంటే అప్పుడు ఆమె కింద పనిచేస్తున్నటువంటి మిగతా వాళ్ళలో కదలిక వస్తుంది అధ్యక్ష. అప్పుడు వాళ్ళు కూడా తిరుగుతున్నారు అధ్యక్ష. నేను చెప్పేది ఒకటి అధ్యక్ష, పని వారు ఉన్నారు, పని వాళ్ళపై రాబుల అజమాయిషి పైన తీసుకున్నప్పుడే పారిశుద్ధ్యం మెరుగుపడింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గ్రామమైనటువంటి డ్రైన్స్ లో కానీ ఇంటర్నల్ డ్రైన్స్ లో కానీ షిఫ్ట్ తీయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే ప్రధానమైన డ్రైన్ లో షిఫ్ట్ తీసే మిషన్స్ వల్ల ఆ డ్రైన్స్ యొక్క భాగం దెబ్బతిని ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష 10 నిమిషంలో అధ్యక్ష మొదటగా మీరు ఫస్ట్ అయినప్పుడు మీరు కూడా అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఫస్ట్ సభ్యుడికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. 50 డివిజన్ మనుషులను కూడా పెంచుకోవాలి అధ్యక్ష. 15 మంది పనిచేస్తారు అధ్యక్ష. 15 మందిని ఇంకో 10 మంది పెంచుకుంటే పూర్తి స్థాయిలో పైరేషన్ స్పేస్ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 10 స్పేస్ కూడా పెంచుకుంటే పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం ఉంటుంది. అది వీక్లీ వన్స్ 10 నిమిషాలు జరగాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3 వారాలకు ఒకసారి 10 డివిజన్లో ఫైనింగ్ జరగాలి అధ్యక్ష. అధ్యక్ష మన దగ్గర ఒక ఫైనింగ్ మిషన్ పెద్దలు ఉంది అధ్యక్ష. ఒక ఫైనింగ్ పెద్ద చెడిపోయింది అధ్యక్ష. 2 చిన్న ఫైనింగ్ మిషన్ ఉన్నాయి అధ్యక్ష. 4 ఫైనింగ్ మిషన్ చెడిపోయింది అధ్యక్ష. చెడిపోయిన పెద్ద ఫైనింగ్ మిషన్, చిన్న ఫైనింగ్ మిషన్ 4 బాగు చేయించుకొని ఇంకా అవసరమైతే ఇంకొక చిన్న ఫైనింగ్ మిషన్ కూడా కొనుగోలు చేసి మనుషుల్ని ఇప్పుడు ఆల్రెడీ మనం పైరసన్ స్ప్రే చేయడానికి 10 మంది పెంచుకుంటే బాగుందని చెప్పే కదా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ దోమలు ఇంకా పూర్తిగా పోవాలంటే ఒంగోలు నగరానికి చేయించి ఏర్పాటు చేస్తే కొంత దోమలు ఉండే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అది పూర్వాల సహకారం సంబంధించి అధ్యక్ష. అదేవిధంగా నల్లవాళ్ళకి సంబంధించి అధ్యక్ష, అది శాంక్షన్ కాకపోతే అది కూడా శాంక్షన్ చేయించి గౌరవనీయులైన మంత్రివర్యులు చేత ఆ నల్లవాళ్ళు శాంక్షన్ చేయించి దాన్ని కూడా ఆ పని కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అది తెలియవస్తున్నాను అధ్యక్ష. కాబట్టి అందరూ మాట్లాడాలి. దయచేసి సభ్యులు, గౌరవ సభ్యులు క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కానీ శానిటేషన్ కార్మికులు మాకు 12 మంది ఇచ్చారు. ఆ 12 మందిలో కూడా 4-3 ఆబ్సెంట్ అవుతున్నారు. అంటే ఒక సచివాలయానికి 6 మాత్రమే ఉన్నారు. 6లో కూడా కొంతమంది ఆబ్సెంట్ అవుతున్నారు. శుభ్రపరచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. కమిషనర్ గారు వచ్చిన తర్వాత పారిశుధ్యం చాలా బాగా చేస్తున్నారు, కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. అదేవిధంగా వాకింగ్ యంత్రాలు ఇంతకుముందు మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు కమిషనర్ ఇప్పుడే రమణయ్య గారు చెప్పారు, వాకింగ్ యంత్రం పెద్దగా ట్రాక్టర్ మూవ్మెంట్ ఉంది, అలాగే మనుషులు పట్టుకుని దిగేది కూడా ఉంది. అది ఈరోజు ఇంతవరకు పనిచేయలేదు. దోమలు విపరీతంగా పెట్టారు అధ్యక్ష. అందరికి కూడా ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనం అందరం కూడా గత సంవత్సరం నామినేషన్స్ వేసి ఎలక్షన్స్ ఆపేసిన సందర్భంలో ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ కొంచెం కష్టపడే సమయంలో కూడా ప్రతి ఒక్క శానిటేషన్ వర్కర్ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేసిన విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ సందర్భంగా మన సభ అందరి తరపున నేను శానిటేషన్ వర్కర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా మన మున్సిపల్ సిబ్బంది కూడా అధ్యక్ష. చాలా మంది ఇందాక మన మిత్రుడు తోటి సహచర మిత్రుడు మాధవ్ కూడా చెప్పాడు, వర్కర్లు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్లో కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు పట్టణంలో అనేక ప్రముఖులు కూడా చనిపోవడం జరిగింది అధ్యక్ష. మరి అదే కరోనా సెకండ్ వేవ్ అంటే ఇప్పుడు వస్తూ ఉన్నది. దానికి మన వంతు జాగ్రత్తగా
మనం కూడా పట్టణ పౌరులందరినీ కూడా వ్యాక్సినేషన్ తీసుకునే విషయంలో మనం అందరం కూడా బాధ్యత తీసుకుని ఆల్రెడీ తీసుకుంటున్నాము. మన మంత్రి గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని వ్యాక్సినేషన్ విజయవంతం చేస్తా ఉన్నారు. దానిలో కూడా మనం అందరం కూడా భాగస్వాములై వీలైనంత తొందరలో మన డివిజన్ అందరిలో కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, సెలక్షన్ గ్రేడ్ ఉన్నప్పుడు ఏ విధమైన శానిటేషన్ పరికరాలు అయితే ఉన్నాయో ఈ రోజున కూడా కొద్ది గొప్ప అవే పరికరాలు ఉన్నాయి అధ్యక్ష. గతంతో పోల్చుకుంటే శానిటైజేషన్ విషయం చాలా బాగుంది, మెరుగుపడింది కూడా. కాకపోతే వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల, వాటర్ స్టాగ్నెట్ ప్లేస్లు ఎక్కువ అవటం వల్ల ఈ దోమలు అనేది విపరీతంగా పెరిగింది. గౌరవ కమిషనర్ కానీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను అధ్యక్ష, గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, దోమల విషయంలో మీరు ఒంగోలు పట్టణ ప్రజలు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు అధిక శ్రద్ధ తీసుకుని దోమల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ లార్వాని అరికట్టాలని చెప్పని, అదేవిధంగా ఇందాక గౌరవ సభ్యులు రమణయ్య గారు కానివ్వండి, అదేవిధంగా గోపి కూడా చెప్పుకున్నాడు అధ్యక్ష. పాత ఫాగింగ్ మిషన్ ఒక్క మిషనే ఉంది అధ్యక్ష పెద్దది. మరి అదేవిధంగా చిన్నవి 6 ఉన్నాయి అధ్యక్ష. ఇవి గతంలో మున్సిపాలిటీ దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇవే వస్తున్నాయి అధ్యక్ష. వీటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అదేవిధంగా యాంటీ లార్వాలు అభివృద్ధి చెందకుండా ఈ మనం స్ప్రేయింగ్ మిషన్లు 15 ఉన్నాయి అధ్యక్ష. మనకున్న 50 డివిజన్లు అయితే 15 ఉన్నాయి అధ్యక్ష. వీటిని కూడా ఎంతైనా పెంచాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా సమ్మర్లో ఈ సీజన్లో దోమలు అనేది ఉండకూడదు అధ్యక్ష. కానీ ఈరోజు ఉదాహరణకి మీరు 19th డివిజన్కి ఈరోజు విజిట్కి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మీకు దోమల గురించి అప్పీల్ చేశారు అధ్యక్ష. కాబట్టి వీటిని వీలైనంతగా పెంచి ఇమీడియట్లీగా వాటి రక్షణకి, ప్రజల రక్షణకి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందాక తోటి సభ్యులు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు చెప్పినట్టు మన సీనియర్ ప్రొఫెసర్ చెప్పినట్టు కూడా అందరికీ అటెండెన్స్ అనేది సచివాలయాలు పెడితే చాలా బాగుంటుంది. వాళ్ళ పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఒక హెల్త్ ఆఫీసర్ని పెట్టాలి. వాళ్ళ టైము డిలే కాకుండా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా సంబంధించి ఏ కార్పొరేషన్లో క్లీన్ అండ్ గ్రీన్ బాగా ఎక్కువగా ఉంది, మన ఒంగోలు కూడా క్లీన్ ఒంగోలు రావాలా, అందరూ కూడా కష్టపడాలని తీసుకోవాలంటే దానికి ఏమేమి చేయాలా, సిబ్బందిని పెంచాలా, యంత్రాలు పెంచాలా, ఉదయాన్నే ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉదయం రాగానే ప్రతి ఒక్కరు చూసేది శానిటేషన్. చూసి దాన్ని బట్టే మున్సిపాలిటీ వాళ్ళు చేశారు, కార్పొరేటర్ చేశారు, మేయర్ చేశారు. మనకు ముందు మార్పులు రావాలంటే శానిటేషన్ కింద. అందుకనే మన అధికారులు కూడా సీనియర్లు ఉన్నారు, మనకి సీనియర్ కౌన్సిలర్లు ఉన్నారు. అందరూ కూడా తగిన ఒక ప్రణాళికను రూపొందించి క్లీన్ షాప్ 100 రోజుల్లో కూడా ఒంగోలు క్లీన్ ఒంగోలు నిర్మించాలని చెబుతూ అందరూ మంచిగా తెచ్చుకోవాలని కోరుకుంటూ మొట్టమొదటి అత్యవసర సమావేశానికి ఏర్పరచుకున్నాయి. ఇక్కడ అందరూ కూడా మనందరం ఇక్కడ చేరి ఈ సమస్యల మీద చర్చించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా ఈ శానిటేషన్ విషయంలో వచ్చినకి మేజర్ నా అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే కొంచెం లెవెల్స్ సరిగా లేవు. ఈ వాళ్ళు తీసినటువంటి కాలువ లెవెల్స్ కానీ అవన్నీ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాం. అట్లానే ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్స్ వాళ్ళు తీసినటువంటి శానిటైజేషన్ లెవెల్స్ కూడా అవి వీటితో మ్యాచ్ కాకపోవటం, ప్లస్ వాళ్ళు వదిలే వ్యర్థాలన్నీ కూడా మన దాంట్లోకి వచ్చి కొన్ని చోట్ల ఇలా జరుగుతున్నది అనేది మేము దృష్టికి తెస్తున్నాం అధ్యక్ష. కాబట్టి మేజర్ ఈ లెవెల్స్ని తీయించడం అట్లా, ఎందుకంటే మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మన తోటి సీనియర్ కౌన్సిలర్ కూడా చెప్పారు. ఎందుకంటే వారు ఫ్రంట్ లైన్ వారియర్స్, పారిశుద్ధ్య కార్మికులకి మనం ఎంత చేసినా కూడా తక్కువే. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ ముందుకు వచ్చిన అంశాన్ని మనం అందరూ కూడా ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకు ఎక్కువ విషయం ఏంటంటే ఈ బాధ్యత కార్మికులు లేకపోతే మన దినచర్య కూడా జరగదు. కాబట్టి ముందుగా ఫాగింగ్ ఒకటి, మస్కిటోస్ ఇప్పుడు మనలందరూ ఇప్పుడు చెప్తున్నారు. అది కింద ఒక సబ్జెక్ట్ పెట్టున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ కూడా సభ్యులందరికీ కూడా అవగాహన కల్పించమని గౌరవ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రివర్యులు గారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ 3rd ఐటమ్ వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే చెప్పారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తుంది. రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం నైట్ ఏ రకమైతే రోడ్లు క్లీన్ చేస్తున్నారో అలాగే మధ్యాహ్నం కూడా గతంలో మరి 2 గంటల టైంలో డ్రైనేజ్ కూడా క్లీన్ చేసే సిస్టమ్ ఉండేదని నేను విన్నాను. దయచేసి ఆ దిశగా కూడా మనం ప్రయాణం చేసినట్లయితే ఈ డ్రైనేజ్లో చెత్త పేరుకోకుండా దోమలు కూడా రాకుండా అవకాశం ఉంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ రెండో అజెండాలోకి వెళ్ళాను. మైక్ దగ్గర పెట్టి
కమిషనర్ గారికి బాగా ప్రాబ్లం ఉంటే ఆయన కూడా సాల్వ్ సంతపేటలో మెజారిటీ కలెక్టర్ ఆఫీసు మరియు పంచాయతీరాజ్ ఆఫీసు జ్యుడిషియల్ ఆఫీసెస్ కానివ్వండి ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండటం కారణం వల్ల మాకు శానిటేషన్ సిబ్బంది చాలా తక్కువ మంది ఒక ప్యాకెట్కి ఇద్దరు మాత్రం పొందుపరుస్తున్నారు అధ్యక్ష. కేవలం 6 గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియ దాదాపు 2 గంటలు పైగానే మాకు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే వాళ్ళు శానిటేషన్ చేయడానికి టైం సరిపోతుంది అధ్యక్ష. మిగిలిన సమయం మాత్రమే ఒక ఇద్దరిద్దరు చొప్పున దాదాపుగా భౌగోళికంగా అందుబాటుల కన్నా చాలా పెద్దదైనటువంటి వార్డు కాబట్టి మాకు శానిటేషన్లో చిన్న వాళ్ళ సంఖ్య ఇంకా పెంచవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా అర్జీని పరిశీలించి సదరు అర్జీదారుని యొక్క అర్జీని పరిశీలించి ఎంత చెల్లించగలనో తెలియపరచవలసిందిగా కోరడమైనది. ట్రాక్టర్, ట్రక్కు, డ్రైవర్, ఆయిల్ ఛార్జీ, హైయర్ ఛార్జీలు అన్నీ కలిసి ప్రస్తుతం 2020-21 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ట్రిప్పు ఒక్కింటికి రూ. 550 రూపాయలు చెల్లించవచ్చని తెలియపరిచినారు. సదరు విషయంలో సంబంధించి చిన్న చిన్న వీధుల యందు చెత్తను తరలించడానికి ట్రాక్టర్లు అవసరం ఉన్నందున సిఆర్ నంబర్ 117 తేదీ 12/3/2011 నుండి డాక్టర్ గ్రూప్ ట్రాక్టర్ల వారికి ట్రిప్పులకు రూ. 350 రూపాయలు చెల్లించుతున్నందున డాక్టర్ గ్రూప్ల ట్రాక్టర్ల వారి అభ్యర్థన మేరకు ప్రస్తుతం ప్రతిరోజు పెరుగుతున్న ఆయిల్ రేట్లు, లేబర్ ఛార్జీలు, హైయర్ ఛార్జీలు, ఇన్సూరెన్సులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని 2020-21 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారము ట్రిప్ ఒక్కింటికి రూ. 551 రూపాయల చొప్పున క్లాప్ ఆంధ్రప్రదేశ్ అను కార్యక్రమం జూలై 1వ వారం నుండి చేపట్టబడిన చెక్ చేస్తూ ఉంటే మనం డబల్ పెన్షన్ సుమారుగా 250 చేస్తున్నాం కాబట్టి డ్యూడానికి పెడితే కరెక్ట్గా లెక్క వస్తుంది. మన మున్సిపాలిటీ ధనం కూడా వృధా కానీ ఈ జియో ట్యాగ్ విధానం ఖచ్చితంగా ట్రాక్టర్లు మీరు ఉంచినట్టయితే ఖచ్చితంగా మనం వాటి బాగోగులన్నీ చూసుకోగలుగుతాం. అంతేకాకుండా నిర్ణీత లోడు సక్రమంగా డంపింగ్ యార్డ్ చేరినట్టు ట్రాక్టర్లో దాన్ని వేసే విధంగా అరేంజ్ చేయాలి అధ్యక్ష. మూడవది, ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళేటప్పుడు బయట కవర్ ఖచ్చితంగా వేసి తీసుకెళ్ళాలి అధ్యక్ష. లేని పక్షులు కనుక రోడ్డు మీద చాలా ప్రాబ్లం ఉంటుంది అధ్యక్ష. ప్రతి దినము నిర్ణీత ట్రిప్పులు ఎన్ని వేస్తున్నారో ఇది మనం చక్కగా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. 5 గంటల్లో ఫస్ట్ 18 ట్రాక్టర్లు పనిచేసేది ఇంతకుముందు. తర్వాత వాళ్ళు రేటు పెరగలేదని చెప్పి ఒక్కొక్కరు మానుకుంటూ వచ్చారు. గత 4-5 నెలలు 11 ట్రాక్టర్లు దాకా వచ్చినాయి. ప్రజెంట్ 9 ట్రాక్టర్లు పనిచేస్తున్నాయండి. 1వ శానిటరీ డివిజన్లో 2, 2వ శానిటరీ డివిజన్లో 2, 3వ శానిటరీ డివిజన్లో 2, 4వ శానిటరీ డివిజన్లో 1, అట్లా 5వ శానిటరీ డివిజన్లో 2, మొత్తం మీద 5 శానిటరీ డివిజన్లో ప్రజెంట్ 9 ట్రాక్టర్లు పనిచేస్తాయి. దాదాపు కోవిడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి తిరుగుతున్న ట్రాక్టర్లు మొత్తం 9 నుంచి 10 లోపే. మనం మళ్ళీ కలెక్టర్ గారికి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకున్నట్టు చూపిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ 9. దాని తోడు ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇప్పుడు 565 రూపాయలు ఇస్తున్నాం. గతంలో 350 రూపాయలు ఇచ్చాం. దానివల్ల ప్రతిరోజు మనకి 11,000 రూపాయల దాకా ఈ లేచి కరెక్ట్గా ట్రిపుల్ వేసి దానికైతే దాదాపు నెలకు వచ్చేది 3,30,000 రూపాయల దాకా అడిషనల్ బాధ్యత. ఎటువంటి నియమాలు ఉన్నాయో ఆ నియమాలను పాటించకుండా వాళ్ళు మంత్స్ వాళ్ళు ఆడిట్ తగ్గుతున్నటువంటి వ్యాపారం డీసీ ఆఫీసర్ సబ్మిట్ చేయాలి. అటువంటిది ఎక్కడేం జరగట్లా. కాబట్టి షార్ట్ టర్మ్లో పిలిచి ఎస్ఎస్ఆర్ రేటు కాబట్టి మన మున్సిపాలిటీకి కూడా ప్రతి ఒక్క ఎస్ఎల్ కోడ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటాను. ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి అసలు ట్రాక్టర్లు కూడా కొత్తవా పాతవా లేదంటే మరి బాగా ఓల్డ్ అయిపోయిన ట్రాక్టర్లు కూడా కొన్ని తిరుగుతున్నాయి ఒక కంప్లైంట్ ఉన్నది. అందువల్ల మనము సరిగ్గా తిరగడానికి ఆర్టీఓ నుంచి పర్మిషన్ అది తెచ్చుకున్నట్లయితే మనం కొంతవరకు ట్రాక్టర్ యొక్క నాణ్యతను మనం తెలుసుకోగలుగుతాము. అన్నీ వాటికి కూడా జీపీఎస్ కనుక అమర్చినట్లయితే రోజుకి మనం ఎన్ని ట్రిప్స్కి అయితే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అది ట్రిప్స్ తిరగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కొన్ని ట్రాక్టర్లు మధ్యలో ఆగిపోతున్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి
వీటన్నిటిని మనం రెక్టిఫై చేసుకొని మరి గౌరవ సభ్యులు మాధవ్ గారు అన్నట్టుగా మనం మళ్ళీ 18 ట్రాక్టర్లు రేట్ పెంచి 18 ట్రాక్టర్లు మనం పెట్టుకుంటామా, లేదంటే వీటినే కంటిన్యూ చేస్తున్నామా, లేదంటే మీరు మొన్న చెప్పిన విధంగా మరి జూలై నుంచి వేరే వేరే ఆటలు వస్తాయి అంటారు కాబట్టి దాని గురించి సభ్యులు వివరించవలసింది. మనకు అంశం 2 అయినటువంటి ట్రాక్టర్స్ ఎక్స్టెన్షన్ పైన చెప్పినారు. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు గతంలో 18 వెహికల్స్ అయితే ఉండేటివి, కానీ ప్రస్తుతం 9 వెహికల్సే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే మనకి ఇప్పుడు చాలా వరకు ఎక్స్టెన్షన్ ఏరియాస్ పెరిగిపోవడము, అలాగే మనకి గార్బేజ్ పాయింట్స్, వల్నరబుల్ పాయింట్స్ కూడా ఎక్కువైపోయినాయి. అందువలన మనము పూర్తిగా కూడా ఈ 9 ట్రాక్టర్స్ వల్ల ఇబ్బందులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం మనము. అందువలన కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ ట్రాక్టర్స్ ఎక్స్టెన్షన్ అనేది మనము మొత్తం ఫైనాన్షియల్ అందరికీ కూడా పెట్టలేదు ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మనకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రోగ్రామ్ మనకి జూలైలో లాంచ్ చేస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మనం ప్రస్తుతం ఏదైతే డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నామో పుష్ కార్డ్స్ ద్వారా, దానివల్ల పూర్తిగా చేయలేకపోతున్నామో, అదేవిధంగా పుష్ కార్డ్స్లో తీసుకొచ్చినటువంటి మనం ఏదైతే వేస్టేజ్ అంతా ఉందో మళ్ళీ అక్కడ డంపర్ పాయింట్స్లో పెట్టడము, దాని ద్వారా ట్రాక్టర్స్ ద్వారా లిఫ్ట్ చేయడము అనేది కదా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ముఖ్యంగా బిన్ ఫ్రీ, లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ సిటీ చేయడం అనేది మనకి 100 డేస్లో ఉన్నటువంటి టాస్క్. సో ఈ టాస్క్ అచీవ్ కావాలి అంటే మనకి ఎక్కడా కూడా రోడ్ పాయింట్స్, వల్నరబుల్ పాయింట్స్ కానీ ఎక్కడా కానీ మనకి గార్బేజ్ అనేది కనిపించకూడదు. కానీ ప్రస్తుతము మనము ఈ 100 డేస్ అంటే మనకు జూన్ లోపల మనం 100% డోర్ టు డోర్ కలెక్షన్, సిగ్రిగేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనకున్నటువంటి స్టాఫ్తో చాలామంది కూడా చాలా చక్కగా చేస్తున్నారు మనకు సపరేట్గా వెట్ అండ్ డ్రై వేస్టేజ్. కానీ వెట్ వేస్టేజ్ చేసిన తర్వాత దాన్ని సపరేట్గా లిఫ్ట్ చేయాలి అంటే కూడా మనకి సరైనటువంటి వెహికల్స్ లేవు సభ్యులు వారు చెప్పినట్లు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మనకి ఈ డోర్ టు డోర్ కలెక్షన్స్కి పుష్ కార్డ్స్ ప్లేస్లో ప్రతి వార్డుకు కూడా 2 ఆటోలు ఇస్తామని చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో మనం ఈ 3 monthsలో మనం కంపల్సరీగా కూడా ఈ డ్రై అండ్ వెట్ వేస్టేజ్ సపరేట్ చేస్తూ చెప్తున్నారు. కాబట్టి ఈ ట్రాక్టర్స్ విషయంలో మన సభ్యులందరినీ కూడా ఒక డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది. తడి, పొడి, చెత్త అవి 2 సపరేట్ చేసి మనం వెహికల్కి ఇవ్వగలిగితే కనుక ఎక్కడా కానీ డ్రైన్స్లలో కానీ రోడ్స్ మీద కానీ ఎక్కడా కూడా చెత్త పడడానికి అవకాశం లేదు. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం కోసమని రాష్ట్ర ప్రభుత్వం వారు జూలై 1వ వారంలో ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిపోతున్నారు. అంటే ఒక అర్బన్ ఏరియాస్లోనే కాదు, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ బోత్ ఏరియాస్లలో కూడా ఈ ప్రోగ్రామ్ని 100% ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి మనకు అందరికీ కూడా ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా తడి, పొడి, చెత్త వేరు చేసి మనము కలెక్ట్ చేసుకోవాలి. 100% సోర్స్ సెగ్రిగేషన్ విత్ కమ్యూనిటీ పార్టిసిపేషన్. దీంట్లో ఈసారి ఇచ్చిన గైడ్ లైన్లో ఎక్కువగా ప్రజల భాగస్వామ్యంతో చేయండి అని ఇచ్చినారు ప్రతి పాయింట్లో కూడా. ఎందుకంటే మనం సోర్స్ సెగ్రిగేషన్ అనేది గత 3-4 ఏళ్ళుగా చేస్తున్నా కానీ మనం సక్సెస్ కాలేకపోతున్నాం. 60%, 65% దాకా తీసుకెళ్ళినా మళ్ళీ 30% పడిపోతుంది. అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త విడివిడిగా ఇవ్వలేకపోతున్నాం. ఏదో కొన్ని రోజులు చెప్తాం ఇళ్ళ వాళ్ళు కూడా అంటే మనం చెప్పినప్పుడు కొన్ని రోజులు పాటిస్తూ ఉంటున్నారు. వాళ్ళలో మొత్తం 100% కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ప్రజల భాగస్వామ్యం. స్పందించాలి కార్యకర్తలు. అధ్యక్ష 17/3/2020లో మనకి ఎలక్షన్స్ ఆగిపోయినాయి. అప్పటి నుంచి కార్పొరేషన్ వాళ్ళు కౌన్సిల్ హాల్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్ హాల్ మనకు సరిపడని పరిస్థితి. ఈ కార్పొరేషన్ హాల్ కూడా పరిస్థితి కూడా బాగాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ కార్పొరేషన్ పైన నిర్మించడం జరిగింది. అంటే సుమారు 40 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ భవనం నిర్మాణం చేసి. ఈ భవనం పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష కింద ఈ స్లాబ్లో ఉన్న డైన్ తుప్పట్టి పెచ్చికలు కింద పడుతుంటే ఆ పెచ్చికలు వాటికి మాస్కులు వేసి మన కౌన్సిల్ వాళ్ళని ఏర్పాటు చేశారు అధ్యక్ష. దీనికి లైఫ్ స్పాన్ కూడా నాకు చాలా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఇంత తక్కువ లైఫ్ స్పాన్ ఉన్నటువంటి
కంజెస్టెడ్గా ఉన్నటువంటి కౌన్సిల్ అన్నింటిలో మనం మీటింగ్ జరుపుకోవడం కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అధ్యక్ష సంవత్సరం పాటు ఎందుకు మన కమిషనర్ గారి ఛాంబర్ పైన టైప్ డిజైన్ కూడా అప్రూవల్ అయ్యి వచ్చింది అధ్యక్ష. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి టైప్ డిజైన్ కూడా అప్రూవ్ ఇచ్చింది అధ్యక్ష. డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తగ్గించి కూడా ఇంతవరకు 2 అంతస్తులు నిర్మించుకోలేకపోయారు అధ్యక్ష సంవత్సరం పాటు. అదే 2 అంతస్తులు ఆ కమిషన్ ఛాంబర్ మీద నిర్మించుకొని ఉంటే ఒక ఫ్లోర్ మన కౌన్సిల్ వాళ్ళు సమావేశాలు జరుపుకోవడానికి వీలుపడేది. ఒక ఫ్లోర్లో మేయర్ ఛాంబరు, డిప్యూటీ మేయర్ ఛాంబర్సు, అదేవిధంగా మరుగుదొడ్లు ఏర్పాటు అన్ని వస్తువులు వచ్చేది అధ్యక్ష. ఎందుకు మా అధికారులు నిర్లక్ష్యం వహించారు అధ్యక్ష? తెలుసు కదా అధ్యక్ష, కౌన్సిల్ ఎలక్షన్లో జరిగిందని తెలుసు కదా అధ్యక్ష అధికారులకి. ఎందుకు ఆ విషయంపై శ్రద్ధ చూపలేదు అధ్యక్ష? ఈరోజు అధ్యక్ష 26 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు అధ్యక్ష. దుడ్డు లేని పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఈరోజు దినపత్రికలు కూడా తెలియపరిచారు అధ్యక్ష. అదేవిధంగా మనం గౌరవ సభ్యులు అడిగారు ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఛాంబర్ కూడా లేదని. వాస్తవం అది కూడా ఈరోజు పత్రికలో వచ్చింది అధ్యక్ష. చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇప్పుడైనా రాబోయే అత్యవసర సమావేశంలో కమిషన్ ఛాంబర్ పైన 2 ఫ్లోర్లకు ఎస్టిమేషన్ అంచనా తయారు చేసి లేకపోతే అధ్యక్ష మీ ద్వారా ఇనాన్స్పేషన్ ఆర్డర్ తీసుకొని అధికారులు తక్షణమే శాంక్షన్ చేసి టెండర్ పిలిపించి పనులు చేయించి భవిష్యత్తు నాకు ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారిని, మున్సిపల్ గారిని. 335 మంది కాంట్రాక్ట్ సిబ్బంది మనం మంజూరు కోసం అంశం పెట్టడం జరిగింది అధ్యక్ష. నేను మంజూరు చేయడంలో అధ్యక్షుడు ఏం లేదు, కానీ నా అభిప్రాయం మంజూరు చేయడంలో అభ్యంతరం లేదు. కానీ ఈ 235 మంది ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలు మీ ద్వారా సభ్యులందరికీ ఇవ్వాలని కమిషన్ గారిని కానీ నేను కోరుతున్నాను అధ్యక్ష. పోతే అధ్యక్ష, మన ఒంగోలు నగరంలో నీటి సరఫరా సంబంధించి 7 జోన్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 7 జోన్లలో 4 జోన్లో ఫిట్టర్స్ లేరు అధ్యక్ష. 4 జోన్లో ఫిట్టర్స్ లేరు అధ్యక్ష. ఒకటో జోను, 2వ జోను, 3వ జోన్కి ఒక ఫిట్టర్ మాత్రమే 3 జోన్లు చూస్తున్నాడు అధ్యక్ష. 4వ జోన్కి అసలు ఫిట్టర్ లేడు. 5వ జోన్కి ఫిట్టర్ ఉన్నాడు. 6వ జోన్కి ఇన్ఛార్జిగా ఫిట్టర్ ఉన్నాడు. 7వ జోన్కి ఫిట్టర్ ఉన్నాడు అధ్యక్ష. మొత్తం 4 జోన్లకు ఫిట్టర్స్ లేరు అధ్యక్ష. ఈ 235 మందిలో క్వాలిఫైడ్ పర్సన్స్ని మనం ఫిట్టర్స్గా తీసుకుంటే మన నీటి సరఫరాకి చాలా ఫిట్టర్ అనే వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అధ్యక్ష. ప్రతి జోన్లో ఫిట్టర్ యొక్క పాత్ర చాలా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఈ 235 మందిలో ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో ఈ ఫిట్టర్కి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఒకవేళ క్వాలిఫైడ్ పర్సన్స్ లేని ఎడలా మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా మెరిట్ పిల్లకాయలని మెరిట్ ఐటీఐ ఫిట్టర్స్ అయినటువంటి వాళ్ళని తీసుకొని మనము కౌన్సిల్ తీర్మానం చేసి అవకాశం పంపిస్తే బాగుంటుంది అధ్యక్ష. నీటి సరఫరా అందరూ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మనకి ఈ 7 జోన్ల కింద ఫ్రీక్వెంట్గా లీకులు వస్తుంటాయి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష మనకి ఇల్లు నుంచి హౌసింగ్ బోర్డు, భాగ్యనగరు, రామనగరు, అన్నవరపాడు, సంతపేట, ఆంధ్ర రోడ్డు మీదుగా ఒక 600 mm, 500 mm, 400 mm పిఎస్సీ లైన్ వెళ్తున్నారు అధ్యక్ష, గ్రావిటీ మెయిన్. అదేవిధంగా ఇల్లు ద్వారా మన గద్దలగుంట, మన సీతారాంపురం, మామిడిపాలెం, గద్దలగుంట, అయ్యప్ప స్వామి గుడి మీదుగా ఇంకొక 500, 400 mm పిఎస్సీ పైప్ లైన్ అధ్యక్ష, గ్రావిటీ మెయిన్. ఈ 2 గ్రావిటీ మెయిన్స్ ఫ్రీక్వెంట్గా లీకులు వస్తున్నాయి అధ్యక్ష. మరియు నగరంలో ఉన్నటువంటి 7 జోన్లో ఉన్నటువంటి ట్రంక్ మెయిన్స్, ఇంటర్నల్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ మెయిన్స్,
వాల్ లీక్స్ వస్తూ ఉంటాయి అధ్యక్ష. వీటన్నింటినీ చేయడానికి మన దగ్గర పనివాళ్ళు 15 మంది మాత్రమే ఉన్నారు అధ్యక్ష. ఆ 15 మందిలో ఒకరు పర్మనెంట్ ఎంప్లాయీ, 14 అవుట్ సోర్సింగ్ పనిచేసేవాళ్ళు అధ్యక్ష. ఈ 15 మంది సరిపోని పరిస్థితి అధ్యక్ష. చాలా ఏదైనా ఒక లీక్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది అధ్యక్ష. ఆ లీక్ పోర్చాలన్నా కూడా చాలా మెన్ షార్టేజ్ వల్ల చాలా లేట్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి ఇంకొక 15 మంది అవుట్ సోర్స్ కింద మనం పనివారం తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. ఈ 235 మందిలో ఎవరన్నా పనిచేసే వాళ్ళు ఉంటే తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. లేని ఎడల వాళ్ళని కూడా మనం ఫ్రెష్గా శాంక్షన్ తీసుకొని అవకాశం పంపించి పని చేయించుకుంటే బాగుంటుంది అధ్యక్ష. కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ 6 కూడా 235 మంది ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే తీసుకోవడం, లేని ఎడల కొత్త శాంక్షన్ తీసుకొని అవకాశం పంపించి బోర్లెస్ మన్మత్తులు కూడా ఇమీడియట్గా అటెండ్ కావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది నా అభిప్రాయం అధ్యక్ష. ఏ విధంగా కొత్త పేరు చేశారు అర్థం కావాలి. వాళ్ళు ఆగస్టులో సెప్టెంబర్ నెలలో కూడా పిఎఫ్ ఈఎస్ఐతో కూడినటువంటి శాలరీలు పొందారు పూర్తి పేమెంట్. కానీ వాళ్ళు కనకాల్సిగా నీళ్లు తిప్పేదానికి వాళ్ళు నీళ్లు తిప్పేటువంటి ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. ఆ 3 పేర్లు కొత్త పేరు 3. అది ఎవరి ద్వారా అయింది? కమిషన్ గారు ఏమో ఆనాటి కమిషన్ గారు లేరు. ఈ విషయం కమిషన్ గారు తీసుకుని వచ్చిన రోజు చేసుకున్నా శానిటరీ వర్కర్ చేసుకెళ్ళారు. కానీ ఇప్పుడు దీని మీద సరైన సమాధానం కావాలి. ఆగస్టులో సెప్టెంబర్లో శాలరీ ఇచ్చారు. సెప్టెంబర్లో ఉన్న సైతేనే అక్టోబర్లో పేరు వేసిపోతుందని బతిమాలి కదా. ఆ 3 పేరు తీసారు, పక్కన 3 పేరు పెట్టినట్టుంది. 7 ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. కానీ గతంలో కమిషన్ గారు ఏం తీసిపోయారో అది ఎక్కడ చేశారనేది నాకు ఆన్సర్ కావాలి. ఒకసారి దీనిపైన వెరిఫై చేసి రిప్లై పంపిస్తాను. మీ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. దీనికి మరి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి భాగ్యనగర్ పోర్టు లైను, రామ్నగర్కి వెళ్ళే ఓవర్ హెడ్ ట్యాంకు వెళ్ళే పంపింగ్ మెయిన్ గత 10 సంవత్సరాలుగా అనేక లీకులతోటి అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. మరి మన గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు అయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకుని వస్తే 2 కోట్ల రూపాయలతో ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి భాగ్యనగర్ పోర్టు లైన్ వరకు కూడా పంపింగ్ లైన్ని మార్చేదానికి టెండర్లు కూడా పిలిచి వర్క్ కూడా వీలైనంత తొందరలో చేసేదానికి కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నాడు అధ్యక్ష. పనిచేస్తున్నారు లేదా వాళ్ళని పరివిభజన జరిగిందా, డైలీ వర్క్ ఏమేంటి అనేది డైలీ తెలియజేస్తారు, లేదంటే ఒక వర్క్ ఇచ్చేసి వాళ్ళు దాని మీదగానే వర్క్ చేస్తున్నారా? అలాగే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎవరు సరిగ్గా వర్క్ చేయట్లేదు అనేది అందరి యొక్క ఆలోచన. కాబట్టి మనకి వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ అనేది ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని, అలాగే ఆఫీస్లో కూడా బయోమెట్రిక్ సిస్టమ్ అంటూ ఉంటే అసలు అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారనేది ప్రజల యొక్క కార్పొరేషన్ ప్రజలు, పైగా మన గౌరవ సభ్యుల యొక్క అభిప్రాయం. కాబట్టి దీని గురించి మీరు సభ్యులకి బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది మనకి యాక్చువల్గా ఉండేది ఇక్కడ కార్పొరేషన్లో. కానీ కరోనా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే టచింగ్ అంటే మనం టచ్ చేస్తే కూడా కొన్ని కేసెస్ మనకి రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వలన మనం అప్పుడు బయోమెట్రిక్ స్టాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం సెకండ్ వేవ్లో ఉన్నాం కాబట్టి ఈ కంప్లీట్గా కొద్దిగా కరోనా తగ్గిన తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సభ్యులు అడిగినట్లు మన దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ దాంట్లో మనకి మొత్తం ఆఫీస్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, డేటా ఎంట్రీ ప్రాసెసింగ్ కానీ, తర్వాత ట్రీ ప్లాంటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్, మొత్తం అన్ని విభాగాలకు సంబంధించి కూడా 235 మంది మన దగ్గర వర్క్ చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క సంతృప్తికరమైన పనితీరుని మీ ద్వారా కౌన్సిల్ సభ్యులకి తెలియపరచాలని, అలానే వారి యొక్క కమిట్మెంట్ యాక్సెప్ట్స్ కూడా అంటే పేమెంట్స్ అవన్నీ ఎట్లా జరిగింది అనేది. రెండోది మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే గవర్నమెంట్ యాడ్స్కి ఒక రకమైన కోడింగ్, కమర్షియల్ ఆస్పెక్ట్స్కి ఒక రకమైన కోడింగ్ ఇచ్చి ఆ పర్పస్ ద్వారా వాళ్ళకి ఇది ఇవ్వాలని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ 17/4/2021 వరకు దీనికి టైం ఉంది. కాబట్టి మీరు అధికారుల దగ్గర నుంచి ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాళ్ళ ద్వారా కౌన్సిల్ సభ్యులకి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఆల్రెడీ 2 times రెన్యువల్ చేశారు అధ్యక్ష. కానీ ఈ ట్రాఫిక్ ఐలాండ్స్ వచ్చేసి అగ్రిమెంట్లో 9 సెంటర్స్లో పొందుపరిచారు అధ్యక్ష. ఒకటి వచ్చి బళ్ళమెట్ట సెంటరు, సౌత్ బైపాస్ జంక్షను, పాత మార్కెట్ జంక్షను, రైల్వే స్టేషన్ అవుట్గేట్ జంక్షను, కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్, పాత మార్కెట్ దగ్గర కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నార్త్ బైపాస్ జంక్షను మరియు ట్రంక్ రోడ్ నందు రిమ్స్ హాస్పిటల్ నందు. వీటిల్లో బల్లమెట్ట సెంటరు మరియు అద్దంకి బస్ స్టాండ్ సర్కిల్, బల్లమెట్ట సర్కిల్ నాలుగు చోట్లే ఈ ట్రాఫిక్ ఐలాండ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి మిగిలిన చోట్ల ఈ ట్రాఫిక్ ఐలాండ్స్ సరిగా ఏర్పాటు చేయలేదు, కానీ వాటికి కూడా దీంట్లో ఆమోదం తెలపడం జరిగింది. మరియు బల్లమెట్ట సెంటర్లో అయితే ఏమి మిగిలిన మన కొత్త మార్కెట్ దగ్గర అయితే ఏమి ఈ ట్రాఫిక్ ఐలాండ్స్ గ్రీనరీ మెయింటైన్ చేయట్లేదు అధ్యక్ష. మరియు ఇంకోటి ఇప్పటికి ఈ సంతృప్తికరమైన పనితీరు లేనందువల్ల మరి దీన్ని ఏ విధంగా ఆమోదిస్తారు అధ్యక్ష? చెట్లు లైటింగ్స్ వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. 1965 చేసిన అధ్యక్ష, కొంత భాగం చేస్తున్నాను అధ్యక్ష. BOT సిస్టమ్ అనేది బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ ద్వారా ఈ పద్ధతిని మున్సిపాలిటీ వాళ్ళు అమలుంచడం జరిగింది అధ్యక్ష. అంటే కాంట్రాక్టర్ అనే పదము లేకపోతే మున్సిపాలిటీ ఫండ్ ఎటువంటి ఫండ్ లేకుండా PPP అనే ఒక అత్యాధునికమైనటువంటి పట్టణాలతో జరిగేటువంటి సిస్టమ్ని ఆ రోజు 2015 ఒంగోలు నగరంలో ఈ డివైడర్లు కానివ్వండి మరియు పట్టణ సర్కిల్స్లో కానివ్వండి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. దీనికి కాను ఆ సదరు యాడ్స్ అండ్ యాడ్స్ అనే ఏజెన్సీస్ వారికి దాదాపుగా 25 సంవత్సరాల వరకు వాళ్ళ ఏజెన్సీ నడుపుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు అప్పటి స్పెషల్ ఆఫీసర్ ద్వారా పొందడం జరిగింది అధ్యక్ష. దానికి ప్రతి 3 సంవత్సరాల యొక్క ఏజెన్సీ యొక్క పనితీరు సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా పొంది ప్రతి 3 సంవత్సరాలకు కూడా రెన్యువల్ చేసే అనే సిస్టమ్ ఇది చట్టం ద్వారా పొందినటువంటి సిస్టమ్ అధ్యక్ష. ఇప్పుడు పై తెలిపినటువంటి అన్ని సర్కిల్స్ లో కూడా అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు గ్రీనరీ సప్లై చేస్తే అక్కడ ఆ యాక్షన్ ట్యాక్సీ అనే వాళ్ళు మెయింటెనెన్స్ వరకు మాత్రమే వాళ్ళు బాధ్యత అధ్యక్ష. దీంట్లో మున్సిపల్ శాఖ వారు అన్ని విధాలైనటువంటి గ్రీనరీ కానివ్వండి లేకపోతే చెట్లు కానివ్వండి వాళ్ళు యాక్స్ అండ్ యాక్స్ ఏజెన్సీ వాళ్ళకి సమకూర్చించో వాళ్ళు మెయింటైన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అధ్యక్ష. గ్రీనరీ సర్వేకు ఏర్పాటు చేసి ఉండలేదు అధ్యక్ష. దీనిపై ఒక కమిటీని వేసి శాసన కమిటీ సూచించిన మేరకు సంబంధిత కాంట్రాక్టర్ డివైడర్ నిర్మాణం చేపట్టే విధంగా సూచనలు ఇవ్వాలి. ఇంకోటి అధ్యక్ష, ఈ డివైడర్లో నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే బోర్డులను ఏర్పాటు చేసుకుని అడ్వర్టైజ్ చేసుకునే విధంగా సూచనలు చేయాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందాక గౌరవ సభ్యులు రవితేజ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్లో 9 సర్కిల్స్ ఇచ్చారు అధ్యక్ష డెవలప్ చేయమని. ఆ 9 సర్కిల్స్లో ఒక బండ్లమెంట సెంటర్ ఆ సర్కిల్ మాత్రమే నిర్మాణం చేశారు, కానీ అక్కడ ఎటువంటి గ్రీనరీ డెవలప్మెంట్ చేయలేదు. అదేవిధంగా కొత్తపట్నం బస్టాండ్ సర్కిల్ని నిర్మాణం చేశారు, కానీ అక్కడ కూడా ఎటువంటి గ్రీనరీ డెవలప్మెంట్ చేయలేదు. ఒక కర్నూలు రోడ్ బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మాత్రమే గ్రీనరీ కొంతమేర గ్రీనరీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగతా 6 సర్కిల్స్లో ఎక్కడ అసలు నిర్మాణమే తగ్గలేదు అధ్యక్ష. వాళ్ళకి ఆల్రెడీ టెండర్లు ఇచ్చారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సౌత్ బైపాస్ జంక్షను, పాత మార్కెట్ జంక్షను, రైల్వే స్టేషన్ అవుట్గేట్ జంక్షను, పాత మార్కెట్ దగ్గర శ్రీనివాస మహల్ నందు నార్త్ బైపాస్ జంక్షను, టంక్ రోడ్ నందు రిమ్స్ హాస్పిటల్ కాదు అధ్యక్ష. ఈ జంక్షన్స్ వేటిని ఇక్కడ నిర్మాణం జరగలేదు, గ్రీనరీ డెవలప్మెంట్ చేయలేదు అధ్యక్ష. అయితే నా అభిప్రాయం అయితే దీని మీద కమిటీ వేసి
ఆ కమిటీ సూచన మేరకు సంబంధిత కాంట్రాక్టులు డివైడర్ నిర్వహణ చేపట్టగలని ఉత్తర్వులు ఇస్తే బాగుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. దాని మెయింటెనెన్స్ చూడటం వరక, లేకపోతే మరి మన సభ్యులు గారు చెప్పారు అధికారులు కాంట్రాక్టర్ ద్వారా గ్రీనరీని వాళ్ళకి అందించాలని చెప్పారు. మరి గ్రీనరీ కూడా వాళ్ళే చూస్తారా, లేకపోతే మన కన్స్ట్రక్షన్ చేసి గ్రీనరీ మన మున్సిపాలిటీ వాళ్ళు అందిస్తే చేస్తారా అనేది సంబంధిత అధికారి గారిని తెలియపరచవలసిందిగా మీరు తరఫున కోరుతున్నాను. తర్వాత కన్స్ట్రక్షన్ అనేది కానీ ఏజెన్సీ వాళ్ళే టేకప్ చేయడం జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మన గౌరవ సభ్యులు అడిగారు, అంటే గతంలో 18/4/2018 నుంచి 17/4/2021 సంబంధించి 11/9/20లో రెజల్యూషన్ తీసుకున్నారని చెప్పారు. దీనికి సంబంధించి ఏంటంటే కొన్ని మెయింటెనెన్స్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ అయినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వలన గతంలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అది రాటిఫై చేసుకుంటూ ఆ 3 years పీరియడ్ అనేది, ఎందుకంటే గతంలో 25 సంవత్సరాలకు అనేది ఎక్స్టెన్షన్ బస్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ కౌన్సిల్కి 3 సంవత్సరాల కంటే ఎక్కువ చేసుకునే అధికారం లేదు. 3 సంవత్సరాల తర్వాత చేసుకోవాలి అంటే, ఎక్కువ కాలంలో చేసుకోవాలి అంటే ఇది గవర్నమెంట్కి వెళ్ళి ప్రతిపాదన పంపించాల్సి ఉంటుంది. కానీ ఇనిషియల్గా 25 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి దీన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఆ విధంగా కొద్ది అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వలన అది కొద్దిగా డిలే అయింది. సో అప్పటి వరకు చేసుకుంటూ సబ్సిక్వెంట్గా మళ్ళీ అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసమని ముందుగానే ఈరోజు మనము కౌన్సిల్లో పెట్టి అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది. మన కార్పొరేటర్ ఇద్దరు అధికారులతో 15 రోజుల్లోనే కమిటీ వేసి మేము ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా నుంచి కూడా మన గవర్నమెంట్ కూడా క్లీన్ అండ్ క్లీన్ అనేది క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో క్లీన్గా ఉంచాలండి. దానికి మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మరి ప్రతి 20 సంవత్సరాలకి ముందు 3 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ 3 సంవత్సరాలకి 3 ఏళ్ళు కనుక కరెక్ట్గా జరిపించినట్లయితే ఇది డిస్కషన్ ఇది వ్యతిరేకత ఉండకపోవచ్చు సార్. మరి దీన్ని 4 సర్కిల్స్ అయితే డెవలప్ చేయలేదు. ఆ సర్కిల్స్ మనం కూడా ఇయర్ మార్క్ చేయలేదు అతనికి, దానివల్ల కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఇది ఆల్రెడీ 25 yearsకి అప్రూవల్ అయ్యి ఉంది. ఎవ్రీ 3 years సబ్జెక్టు అప్రూవల్ ఆఫ్ ది కౌన్సిల్ ఆబ్లిగేటెడ్ చూడండి, చూసి ఆలోచించాం మేడం. 2015లో టెండర్స్ పిలిచి చేశారు. తర్వాత ఈ లాలీపాప్ని పెట్టకూడదని టీడీపీ గవర్నమెంట్లో తీసుకుపోయి వాళ్ళు ఆఫ్ చేసేసారు. వాళ్ళు ఫస్ట్ నందివర్ధని అని గ్రీనరీ డెవలప్ చేశారు అతను, యాడ్స్ అండ్ యాడ్స్. తర్వాత అది తీసేయమని మినిస్టర్ నారాయణ గారు చెప్తే మళ్ళీ మళ్ళీ మొక్కలు మార్చేసి మనం డిపార్ట్మెంట్గా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను చేయలేదు, ఇప్పుడే ఇచ్చేసి అతను ఇన్సిస్ట్ చేయాల్సి ఉంటుంది. టీడీపీ గవర్నమెంట్ మేడం ఆ 3 సంవత్సరాలు బాగానే జరిగింది, జరగలేదు. గడిచిన 3 సంవత్సరాలు సరిగ్గా జరగలేదు. జీవోలో అయితే మటుకి సాటిస్ఫాక్టరీగా లేకపోతే దాన్ని ఎలా పడతారు సార్ మేడం? ఒకసారి మీరు జీవో కూడా పరిశీలించండి. కానీ బండరాజ్ సెంటర్ మనం హ్యాండ్ అవుట్ చేయలేదు. అలానే ఈ ఓల్డ్ రిమ్స్ ఎదురుది మనం ఇవ్వలేదు. అలానే సౌత్ బైపాస్ జంక్షన్ది వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయలేదు. రిమ్స్ హాస్పిటల్ ఎదురు కూడా మనం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయలేదు. ఓన్లీ హ్యాండ్ అవుట్ చేసి సౌత్ బైపాస్ కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద కొత్తపట్నం బస్ స్టాండ్, ఇంకా కర్నూలు రోడ్ బైపాస్ కింద పాత మార్కెట్ శ్రీనివాసాల రోడ్ది చేసాం. కానీ అది మొన్న రోడ్ వైడింగ్లో డివైడర్స్ హ్యాండిల్ చేసాం. ఆల్రెడీ వాళ్ళు ఎంతో డబ్బులు సర్కిల్స్ మీద చేయలేదు. ఏదైనా ఉంటే వాళ్ళ చేత మిగిలిన సర్కిల్స్ కూడా డెవలప్ చేయాలి. మనం కొన్ని డెవలప్ చేస్తూ వాటిని శాంక్షన్ చేయవలసిందిగా నేను ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్నగా చెప్పినట్లు ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి 3 సంవత్సరాలు కూడా అంతా బాగా జరిగినట్టు అందరూ కూడా సహకరించాలా, అధికారులు కూడా సహకరించాలని ఇక్కడ నుంచి ఇలాంటిది జరగకుండా చూడవలసిందిగా, అలాగే దాని పనిష్మెంట్గా ఇంకా కొన్ని ఏరియాను కూడా డెవలప్ చేసి కొన్ని ఏరియాలో కూడా గ్రీనరీ డెవలప్మెంట్ కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయవలసిందిగా కోరుతూ దీన్ని ఆమోదిస్తున్నాను. పెంచింది
ఇప్పుడు కూడా కరోనా టైమే కాబట్టి మళ్ళీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఆమోదిస్తూ నెక్స్ట్ సరిగా ఖాళీ ఇప్పుడు మన దోమలు నివారించాలంటే ఖాళీ ప్రదేశంలో ఉన్న చెట్లు వాటి వల్ల వాటి వెళ్ళిన డ్రైనేజ్ వల్ల వేస్ట్ వాటర్ వల్ల ఎక్కువ దోమలు వస్తున్నాయి అధ్యక్ష. మన కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను నేను. ఖాళీ ప్రదేశంలో చెట్లు కొంచెం ఆ ఇంటి వల్ల స్థలం వల్లకి తెలియపరిచి ఏదైనా దాన్ని నీట్గా చేస్తే మంచి వరకు మా దోమ నుంచి బయటపడుతుంది అధ్యక్ష. డ్రైనేజ్ చేస్తే మరీ ఘోరంగా ఉంది, ఎక్కడెక్కడ నీళ్ళు నిలబడిపోతున్నాయి, దానివల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి. వసూలు చేసే ఆ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం చేపట్టడం జరుగుతుంది. మార్చి నుంచి తర్వాత నెక్స్ట్ వచ్చి ఏప్రిల్ వరకు, మార్చి వరకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి వరకు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా అప్పుడు ఉన్నటువంటి మనకి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో గతంలో ఏవైతే ఉన్నాయో అదే రేట్ల ప్రకారమే ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ వసూలు కార్యక్రమంలో ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ వసూలు చేసినట్లయితే అది డిస్ప్లే చేయడం జరుగుతున్న రేట్స్ అన్నింటినీ కూడా. దాన్ని కూడా మన రెవెన్యూ ఇన్స్పెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని కూడా మానిటరింగ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఇకపోతే వేలంపాటకు సంబంధించి మనము ఇది మనకు లార్జ్ సర్క్యులేషన్ అటువంటి పేపర్లో పబ్లిష్ చేసి వేలం నోటీస్ ఫస్ట్ టైం చేయడం జరిగింది. కానీ మనకి ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆ రోజు వాయిదా వేయడం జరిగింది. సో సెకండ్ టైం కూడా మనము లార్జ్ సర్క్యులేషన్ అటువంటి పేపర్లోనే పబ్లిష్ చేయడం జరిగింది. సో వాయిదాలో వేలంపాటలో ఎవరైతే పాల్గొన్నారో వారు హైయెస్ట్ పాట పాడున్నారు. దానికి సంబంధించి కూడా మనకి 3 years యావరేజ్తో మనం తీసుకోవడం జరిగింది. దానికంటే ఎక్కువ పాట పాడున్నారు కాబట్టి కౌన్సిల్ వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆమోదం కోరడం. సార్ మాస్క్ వెనక్కి రండి సార్. ఎంఈ గారు కొంచెం మాస్క్ రెస్పాండ్ కొంచెం వెనక్కి రండి కెమెరా. ఓకే సార్ ఇవ్వండి. మేడం సార్ 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 అందరూ సార్ సార్ అప్పుడు ముందు రా.